వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి సార్ల చారి గెలుపు కోసం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ సార్ల చారి తెలంగాణ ఉద్యమకారుడని, పేద ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడని అన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి సార్ల చారిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్ఎం మహేష్తో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. లాస్ట్ టైం బీజేపీ నుంచి మనం గెలిపిస్తామని ఏం చేస్తారు. ఇప్పుడు రిజర్వ్డ్ కావడం వల్ల నేను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాను బీజేపీ అభ్యర్థిగా. ఈ వార్డులో 12వ వార్డులో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. బోర్ల సమస్యలు కానీ, సిసి రోడ్ల సమస్యలు కానీ, లైట్ల సమస్యలు కానీ, ఇంతకు ముందు ఉన్న కౌన్సిలర్ కావచ్చు, వస్తున్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, అక్కడ చేసింది ఏం లేదు, ఇక్కడ చేసింది ఏమీ లేదు, మళ్ళీ మేము చేస్తాం, మేము ఇక్కడనే ప్రజల మధ్యలో ఉంటాం అని చెప్పి మీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళని నమ్మకండి. ఖచ్చితంగా నేను మీ అందరి మధ్యలో ఉండి సేవ చేయడానికే మీ వార్డుకు వచ్చాను. సేవ చేసి చూపిస్తాను. మీరు అందరూ నాకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. సంజయ్ గారి నాయకత్వం కమలం. మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, అలాగే మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో, మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, ప్రతి ఇంటికి కొడుకులాగా తమ్ముడికి అమ్ములు అందరికీ నమస్కారం. మరి అన్నదమ్ములు చాలా తక్కువ ఉన్నారు ఈరోజు ఇక్కడ, అందరు అక్కాచెల్లెలు అనిపిస్తున్నారు. మన మోడీ గారు కూడా ఎక్కువ అక్కాచెల్లెల గురించి ఆలోచిస్తుంటారు. ఎన్నో పథకాలు మహిళల కోసం వారు చేసిండ్రు. నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారతకు పెద్దపీట వేసిండ్రు. ముఖ్యంగా గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో మహిళలకు డ్రోన్లో తర్ఫీదిచ్చి మహిళలను డ్రోన్ పైలట్ అంటే పైన పైలట్ కాదు, డ్రోన్ దీది పథకం తీసి మరి మహిళల గురించి ఎక్కువ ఆలోచన చేసే వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. మహిళలని లక్షాధికారులను చేయాలనే ఉద్దేశం నరేంద్ర మోడీ గారికి ఉంది. బేటీ బచావ్ బేటీ పడావ్ అని నరేంద్ర మోడీ గారి నినాదం.